నమస్కారం మూవీ లవర్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఈ రోజు మనం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఒక సెన్సేషనల్ ఇయర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1993. అప్పట్లో ఒకే రోజు క్లాష్ అవ్వకపోయినా ఆ ఏడాది టాప్ స్పాట్ కోసం ఇద్దరు మాస్ దేవుళ్లు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ వార్ మామూలుగా లేదు. ముఠా మేస్త్రి, బంగారు బుల్లోడు సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు ఆ రోజుల్లోనే కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ మధ్య కలెక్షన్స్ వార్ ఎలా జరిగింది, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసిన రచ్చ ఏంటి, అసలు రికార్డులు ఎలా బద్దలయ్యాయనేది ఈ డీటెయిల్డ్ కంపారిజన్ వీడియోలో చూద్దాం. అప్పట్లో సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ రికార్డ్స్ లేవు, కేవలం బాక్సాఫీస్ కలెక్షన్స్, థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు మాత్రమే హీరో స్టామినాని డిసైడ్ చేసేవి. అలాంటి ఒక గోల్డెన్ ఎరాలోకి ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం. అసలు ఈ సినిమాల రిలీజ్ కంటే ముందు చిరు, బాలయ్య పరిస్థితి ఎలా ఉందో చూస్తే మెంటలెక్కిపోతుంది. 1992లో చిరంజీవి ఘరానా మొగుడు లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్సాఫీస్ నెంబర్ 1 చైర్లో తిరుగులేని రారాజులా కూర్చుంటే, బాలయ్య రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి మ్యాసివ్ బ్లాక్ బస్టర్తో మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించి బాక్సాఫీస్ని దడదడలాడించాడు. ఆ రేంజ్ పీక్ ఫామ్లో ఉన్న ఈ ఇద్దరు హీరోల నెక్స్ట్ సినిమాల మీద ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ స్కై హై లెవెల్లో క్రియేట్ అయ్యాయి. ట్రేడ్ వర్గాల్లో, బయ్యర్స్లో అయితే ఒకటే హాట్ డిస్కషన్, 1993లో బాక్సాఫీస్ కింగ్ ఎవరు అని. ఫ్యాన్స్ మధ్య అయితే టెన్షన్ మరియు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఎందుకంటే ఆ టైంలో ఒక పక్క సంక్రాంతిగార్, ఇంకో పక్క సమ్మర్ అండ్ దసరా రేస్. ఏ సినిమా ఏ రికార్డులు బ్రేక్ చేస్తుందా, బ్లాక్ టికెట్స్ రేట్లు ఏ రేంజ్లో పలుకుతాయా అని ఇండస్ట్రీ మొత్తం ఊపిరి బిగబట్టి చూసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏడాది ఇద్దరు హీరోల మధ్య జరిగిన ఇండైరెక్ట్ బాక్సాఫీస్ క్లాష్ ఇండస్ట్రీలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ముందుగా 1993 జనవరిలో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి ముఠా మేస్త్రి సినిమాతో థియేటర్లలోకి ఒక సునామీలా దిగాడు. ఏ కోదండరామెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ డే రోజే టెర్రిఫిక్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఒక మార్కెట్ కూని ఏకంగా రాష్ట్రానికి సీఎం అయ్యే కాన్సెప్ట్తో చిరంజీవి చేసిన మాస్ మ్యాజిక్కి, ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆడియన్స్ పూర్తిగా ఫిదా అయిపోయారు. ముఠా మేస్త్రి గెటప్లో చిరంజీవి డాన్సులు, ఫైట్సు థియేటర్లలో పేపర్ల వర్షం కురిపించాయి. రాజ్ కోటి మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ పేటకు నేనే మేస్త్రి టైటిల్ సాంగ్ అప్పట్లో ప్రతి గల్లీలో ఒక యాంథంలా మోగిపోయింది. బాస్కో సుభాస్కో, అంచలంచలన్నది లాంటి పాటలు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆడియన్స్ థియేటర్లలో సీట్లలో కూర్చోలేదు. డాన్సుల పరంగా చిరంజీవి తన గ్రేస్తో మ్యాజిక్ చేశాడు. ఒక అన్నోన్ మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందులో పొలిటికల్ డైలాగ్స్ మరియు సెటైర్స్ వల్ల ఏమైనా వివాదాలు వస్తాయని కొందరు భయపడ్డారు. కానీ అదే సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్గా నిలిచి అప్పట్లో భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే, ఆ రోజుల్లోనే ముఠా మేస్త్రి దరిదాపుల్లో 5.5 కోట్ల భారీ షేర్ రాబట్టి టోటల్ రన్లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఏకంగా 30కి పైగా సెంటర్లలో 50 డేస్ మరియు కీలకమైన సెంటర్లలో 100 రోజులు పైగా కంప్లీట్ చేసుకుని మెగాస్టార్ మాస్ స్టామినా ఏంటో, ఆయన బాక్సాఫీస్ పుల్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇక అదే ఏడాది సెప్టెంబర్లో బాలయ్య ఒక అరుదైన ఫీట్తో బాక్సాఫీస్ మీద దండెత్తాడు. నందమూరి అభిమానులకు ఆ రోజు నిజంగా ఒక ఎమోషనల్ పండగ. ఎందుకంటే టాలీవుడ్ హిస్టరీలోనే రేర్గా ఒకే రోజు బాలయ్య నటించిన 2 సినిమాలు నిప్పురవ్వ మరియు బంగారు బుల్లోడు థియేటర్లలోకి మ్యాసివ్ రిలీజ్ అయ్యాయి. అందులో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన బంగారు బుల్లోడు ఆడియన్స్కి పిచ్చిపిచ్చిగా నచ్చేసి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్లో రమ్యకృష్ణ, రవీనా టాండన్లతో బాలయ్య చేసిన రొమాన్స్, ఆయన పవర్ఫుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్కి థియేటర్లు దద్దరిల్లాయి. ఇక్కడ కూడా రాజ్ కోటి మ్యూజిక్ ఇరగదీసింది. ముఖ్యంగా స్వాతిముత్యపు జల్లులలో సాంగ్ అప్పట్లో ఒక రొమాంటిక్ సెన్సేషన్. తతిగిన తోమ్, గుడ్ మార్నింగ్ లాంటి పాటలు విజువల్గా అద్భుతంగా పండాయి. రిలీజ్ డే పాజిటివ్ టాక్తో దూసుకుపోయిన ఈ సినిమా తన సొంత సినిమాతోనే స్ప్లిట్ ఓపెనింగ్స్ ఫేస్ చేసినా సరే బాక్సాఫీస్ దగ్గర ఎక్కడా తగ్గలేదు. ఫ్యాన్స్ 2 సినిమాలను ఆదరించినా బంగారు బుల్లోడు కమర్షియల్గా పెద్ద హిట్ అయ్యి సుమారు 4.5 కోట్ల భారీ షేర్ని, అద్భుతమైన గ్రాస్ని కలెక్ట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్స్కి లాభాల పంట పండిస్తూ అనేక సెంటర్లలో 100 రోజుల రన్తో ఒక కల్ట్ క్లాసిక్ మాస్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మాస్ దేవుళ్ల బాక్సాఫీస్ క్లాష్లో ఫైనల్గా విన్నర్ ఎవరు? అల్టిమేట్ వర్డిక్ట్ ఏంటంటే, బాక్సాఫీస్ నంబర్స్ మరియు టోటల్ షేర్ పరంగా కంపేర్ చేస్తే ముఠా మేస్త్రి కొంచెం పైచేయి సాధించి 1993 టాప్ గ్రాసెస్లో ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ రేంజ్కి తగ్గట్టుగా బాక్సాఫీస్ని రూల్ చేసింది. కానీ బంగారు బుల్లోడు మూవీ సాధించిన విజయం కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ఆబ్వియస్గా ఓపెనింగ్ కలెక్షన్స్ చీలిపోతాయి. అయినా సరే లాంగ్ రన్లో అంత భారీ నెంబర్స్ నమోదు చేయడం బాలయ్య మాస్ స్టామినాటికి దర్శనం. ఆ రోజుల్లో వారు కలెక్ట్ చేసిన ఈ 4.5
5 నుంచి 5 కోట్ల రూపాయల షేర్ అంటే ఇప్పటి ఇన్ఫ్లేషన్ వాల్యూ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే కనీసం 100 నుంచి 120 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న పాన్ ఇండియా కలెక్షన్స్తో సమానమన్నమాట. కేవలం థియేట్రికల్ రన్ మాత్రమే కాకుండా ఈ 2 సినిమాల మ్యూజిక్ ఆడియో క్యాసెట్ల సేల్స్లో కూడా అప్పట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. టేప్ రికార్డర్లలో ఎక్కడ విన్నా ఈ 2 సినిమాల పాటలే వినిపించేవి. ఒక సినిమా 50 రోజులు 100 రోజులు హౌస్ఫుల్ బోర్డులతో బ్లాక్ టికెట్లు అమ్ముడుపోతూ థియేటర్లలో ఆడడం అనేది అప్పట్లో రియల్ సక్సెస్కి కొలమానం. ఆ విషయంలో ఇద్దరు మాస్ దేవుళ్లు డిస్ట్రిబ్యూటర్స్కి కనకవర్షం కురిపించారు. చివరిగా చూసుకుంటే ఈ 2 సినిమాలు ఇద్దరు లెజెండరీ హీరోల కెరియర్లో మైల్ స్టోన్స్గా నిలిచిపోయాయి. ముఠా మేస్త్రి సినిమా చిరంజీవి మాస్ ఫాలోయింగ్ని స్కై లెవెల్కి తీసుకెళ్లి ఆయన ఫ్యూచర్ పొలిటికల్ మరియు సినిమాటిక్ జర్నీకి ఒక స్ట్రాంగ్ ఇమేజ్ని క్రియేట్ చేసింది. కానీ బంగారు బుల్లోడు మూవీ బాలకృష్ణ కెరియర్లో ఎప్పటికీ మరిచిపోలేని బెస్ట్ కమర్షియల్, ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ హిట్స్లో ఒకటిగా మిగిలిపోయింది. చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ అనేది తెలుగు సినిమా హిస్టరీలో ఎప్పటికీ ఒక క్రేజీ అండ్ హై వోల్టేజ్ ఎమోషన్ అని ఈ 1993 క్లాష్ ప్రూవ్ చేసింది. మరి హార్డ్ కోర్ మూవీ ఫ్యాన్స్, ఈ 2 లెజెండరీ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? అప్పట్లో మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన సినిమా ఏంటో మీ నాస్టాల్జిక్ మెమరీస్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్, డీటెయిల్డ్ టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీ స్టోరీస్ కోసం మన న్యూస్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.